నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నాన్ వెజ్ ప్రియులకు చేదు వార్త. చికెన్, కోడిగుడ్లు ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ ఏకంగా 300కు చేరుకుంది. కోళ్ల ఫార్మ్స్ లో ఉత్పత్తి దక్కడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. పెరిగిన ధరల వల్ల చికెన్ ముక్క లోపలికి పోవాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద భారంగా మారింది. గత కొద్ది వారాల్లోనే చికెన్ ధర 50 రూపాయల మేర పెరిగింది. గతంలో 250 రూపాయలకే కేజీ బాయిలర్ చికెన్ లభిస్తూ ఉంటే ఇప్పుడు ఏకంగా 300కి చేరుకుంది. దీంతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. సామాన్యుడికి సరసమైన ధరల్లో ఉండే ఎగ్ ధరలు పెరగటం కూడా పెద్ద షాక్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ జోన్ లో కిలో స్కిన్లెస్ చికెన్ 292 రూపాయల వద్ద కొనసాగుతూ ఉంటే డ్రెస్డ్ చికెన్ 259కి చేరుకుంది. ఇక ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ 140 రూపాయలు పలుకుతూ ఉంటే రీటైల్ లైవ్ బర్డ్ 167గా ఉంది. ఇక 12 కోడిగుడ్ల రీటైల్ ధర 88గా ఉంది. విజయవాడలో కిలో చికెన్ ధర 298గా ఉండగా డ్రెస్డ్ చికెన్ 264గా ఉంది. ఇక ఫారం దగ్గర లైవ్ బర్డ్ 143, రీటైల్ లైవ్ బర్డ్ 170 రూపాయలు పలుకుతోంది. 12 గుడ్ల రీటైల్ ధర 90 రూపాయలు పలుకుతోంది. కరీంనగర్ జోన్ లో ఫారం దగ్గర కిలో లైవ్ బర్డ్ 140, రీటైల్ లైవ్ బర్డ్ 167, డ్రెస్డ్ చికెన్ 259, స్కిన్లెస్ చికెన్ 292గా ఉన్నాయి. ఇక 12 గుడ్ల రీటైల్ ధర 90 రూపాయలు పలుకుతున్నాయి. బయట షాపుల్లో ఒక్కో గుడ్డు 8 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్లో ఒక్కో గుడ్డు 4 రూపాయలుగా కొనసాగితే మే నాటికి 5 రూపాయలకు చేరుకుంది. జూన్ మొదటి వారానికి 6 రూపాయలకు చేరుకుంది. జూన్ చివరికి 8 రూపాయలకు చేరుకుంది. త్వరలోనే 10 రూపాయలకు చేరుకోనుందని పౌల్ట్రీ నిపుణులు కూడా చెప్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల 10% కోళ్లు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గింది. ఇక కోళ్ల మేత, మెడిసిన్ ధరలు కూడా పెరిగాయి. ఈ ప్రభావం కోడిగుడ్ల ధరలపై పడింది. ఒక కోడికి మేత, మెడిసిన్ కు 7 రూపాయలు పడుతోందని, అందుకే ధరల్ని పెంచాల్సి వచ్చిందని అంటున్నారు.